ఇప్పుడు మనం జనరలైజేషన్ స్టార్ట్ చేసే ముందు సిస్టంలో ఉన్న అంటే మన కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉన్న బటన్స్ మీద కాసేపు దృష్టి సారిద్దాం. ఎందుకంటే బటన్ ఆపరేషన్స్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ జనరలైజేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే మీకు రిపోర్టింగ్ జనరేట్ చేయడానికి గ్రూపింగ్ ఎంత అవసరమో ఇలా ట్రాన్సాక్షన్స్ని పాస్ చేయడానికి బటన్స్ కూడా అంతే అవసరం. మీరు ఏ విధమైన మౌస్ వీసు కూడా ఏమి వాడక్కర్లేదు. జస్ట్ మీరు బటన్స్ ఆపరేట్ చేసుకుంటూ ఎంటర్ బటను ఎస్కేప్ బటను మీరు ఆపరేట్ చేసుకున్నట్లయితే మీ పర్పస్ అంతా సర్వ్ అయిపోతుంది. అయితే ఏమవుతుందంటే ముందుగా నేను చెప్పినట్టుగా ఒక కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. ఆ కంపెనీని క్రియేట్ చేసుకుంటే మాత్రమే మనం ట్రాన్సాక్షన్స్ని జనరలైజ్ చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఏదో ఒక కంపెనీని ఎంచుకుని మాత్రమే దాంట్లో మనం ట్రాన్సాక్షన్స్ని మనం మొదలు పెట్టాల్సిన అవసరం అవుతుంది. దీనికి ఉదాహరణగా నేను రమణ ట్రేడర్స్ అనే ఒక కంపెనీని నేను క్రియేట్ చేసి పెట్టాను. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు అంతకుముందు కూడా మీకు క్రియేషన్ ఆఫ్ కంపెనీలో మీకు ఏం చెప్పానంటే నేను మీకు స్క్రీన్ను మీకు బాగా ఎడ్యుకేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్క్రీన్ గేట్వే ఆఫ్ టాలీ కాడి నుంచి మొదలుకుంటే జనరలైజేషన్ అన్ని స్క్రీన్స్ కూడా మీకు బాగా ఎడ్యుకేట్ చేస్తాయి. మీ అబ్జర్వేషన్ ఇప్పుడు జనరల్గా మనకి ఏమంటూ ఉన్నది, అబ్జర్వేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అకార్డింగ్ టు మీ అబ్జర్వేషన్ ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అకార్డింగ్ టు మీ ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కానీ నా అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్ ప్రాక్టీస్ విత్ అబ్జర్వేషన్ మేక్స్ అన్ అకౌంటెంట్ పర్ఫెక్ట్ అంటాను. ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి అక్కడ పైన మీకు ఏం కనిపిస్తుంది, కరెంట్ పీరియడ్ 1/4/2017 నుంచి 31/3/2018 అంటే 12 మాసాల పీరియడ్లో అది ఉంది. అంటే మనం రికార్డింగ్ అంతా కూడా ఆ మధ్యకాలంలోనే రికార్డ్ చేస్తాం. సో కరెంట్ డేట్ 1 ఏప్రిల్ ఏమైంది, 2017 సాటర్డే అయింది. తర్వాత ఏంటంటే మనకి కంపెనీస్ ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది కంపెనీ మనం ఏది ఆపరేట్ చేస్తున్నాం రమణ ట్రేడర్స్. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ నో ఓచర్స్ ఎంటర్డ్ అని ఉంది. అంటే ఇంతవరకు మనం ఏ ఓచరు మనం ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు కాబట్టి అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ఒకవేళ మీకు రేపొద్దున రన్నింగ్లో కూడా మీకు లాస్ట్ డేట్ కనిపిస్తుంది, ఇక్కడ లాస్ట్ ఎంట్రీ డేట్ కనిపిస్తుంది. మీరు పొరపాటు చేసినా కూడా మీరు వెళ్ళి రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీకు స్క్రీన్ మీకు చాలా అంటే చాలా ఎడ్యుకేట్ చేస్తుంది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఏంటంటే మీకు మాస్టర్స్ గేట్వే ఆఫ్ టాలీలో మీకు ఇటు సైడ్ చూసినట్టయితే మాస్టర్స్లో అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. మనం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ గురించి దాంట్లో చూసాము. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ ఓచర్స్ ఉన్నాయి. అకౌంటింగ్ ఓచర్స్ని కనుక మీరు మౌస్తో క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది. ఈ విధమైన స్క్రీన్లో మీకు ఏముంటుంది, ఓన్లీ డెబిట్ క్రెడిట్ ఎక్కడ కనబడట్లేదు, సింగిల్ మోడే కనిపిస్తుంది. ఈ సింగిల్ మోడ్లో మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మనం నేర్చుకున్న విధానం డబుల్ ఎంట్రీ సిస్టంలో డెబిట్ క్రెడిట్ అలా నేర్చుకున్నాం కాబట్టి సింగిల్ ఎంట్రీ మోడ్ మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. కాబట్టి సింగిల్ ఎంట్రీ మోడ్లోంచి మనం డబుల్ ఎంట్రీ మోడ్లోకి వెళ్దాము. దాంట్లోకి మీకు F12 అని కాన్ఫిగరేషన్ కనిపిస్తుంది. మీరు F12 అని బటన్ అయినా ఆపరేట్ చేయొచ్చు, లేకపోతే మౌస్ ద్వారా ఏదైనా ఆపరేట్ చేయొచ్చు. దీంట్లో సెకండ్ వరకే చూద్దాం. యూజ్ సింగిల్ ఎంట్రీ మోడ్ ఫర్ పేమెంట్ రెసీట్ ఆర్ కాంట్రా. సింగిల్ ఎంట్రీ మోడ్ని ఆపరేట్ చేయమన్నా ఎస్ ఉంది అక్కడ, కానీ సింగిల్ ఎంట్రీ మోడ్ నాకు వద్దు అంటే డబుల్ ఎంట్రీ అనేది అర్థం. దీంట్లో జస్ట్ ఎన్ అని కొట్టుకుని కంట్రోల్ ఏ కొట్టండి. కంట్రోల్ ఏ కొడితే మీకు ఈ విధమైన స్క్రీన్ మారిపోయింది చూసారు. దీంట్లో సింగిల్ ఎంట్రీ మోడ్ అలా మీకు డబుల్ ఎంట్రీ మోడ్ వచ్చింది. దీంట్లో కూడా మీకు ఏం కనిపిస్తుంది. అయితే మనం ఒక్కొక్కటి మనకి బటన్ ఆపరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తర్వాత మనకి ఏంటంటే మీకు ఎస్కేప్ కొట్టుకుని మనం వెనక్కి వెళ్ళిపోదాం. తర్వాత మనకి ఏంటంటే F1 కనుక కొట్టుకున్నట్టయితే మీకు F1లో మీకు ఏం కనిపిస్తుంది, ఆల్ ది లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ క్రియేటెడ్ బై యూ. గతంలో మీరు తయారు చేసుకున్న అన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి. ఏబి, ఏబిసిడి, ఎస్విన్ రకరకాల కంపెనీస్ కనిపిస్తున్నాయి. మీకు ఏ కంపెనీ కావాలో మీరు చూసుకుని ఆ కంపెనీలో మీరు కనుక వచ్చేసి చూడండి. ఇక్కడ రమణ ట్రేడర్స్ అని ఉంది 1/4/2007 నుంచి. దాన్ని ఆపరేట్ చేస్తే మీకు ఎంటర్ కొట్టేయగానే మీకు రమణ ట్రేడర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు అకౌంటింగ్ ఓచర్స్లో ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి అకౌంటింగ్ ఓచర్స్ని మీరు ఆపరేట్ చేసి వదిలిపెట్టండి.
అకౌంటింగ్ ఓచర్స్లో మీకు ఏమైంది, ఈ విధంగా మీకు మోడ్ కనిపిస్తుంది. దీంట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డేట్ ఫస్ట్ మీకు ఏం కనిపిస్తుంది, మీకు ఇక్కడ డేట్ ఆప్షన్, ఈ డేట్ ఆప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఆ పైనుంచి కింద వరకు దిగాలి. మీరు డేట్ ఆప్షన్లో మీకు F2 కొట్టితే మీకు డేట్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏం రాస్తుంటుంది, ఓచర్ డేట్ ఆర్ కరెంట్ డేట్. ఇక్కడ చూడండి 2 కార్డు మీకు బ్లింక్ అవుతుంది. అంటే మీరు ఇట్ ఈస్ స్క్రీన్ ఈజ్ పర్మిటింగ్ యూ టు చేంజ్ ది డేట్. మీరు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ వేసుకోవచ్చు. దీంట్లో సపోజ్ 1 వేద్దాం, 1 అని కొడితే చాలు, మిగతా అంతా మీరు ఈ మంత్ ఇంత ఏమి వేయగలరు ఆటోమేటిక్గా అది 1/4/2017 కింద డేట్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఎక్కడికి వచ్చి ఆగింది, మళ్ళీ మీకు ట్రాన్సాక్షన్ ఏరియాకి వచ్చింది, ఓచర్ ఏరియాకి వచ్చేసింది. ఓచర్ ఏరియాలోకి వచ్చేస్తే బై అంటే మీకు డెబిట్, తర్వాత మీకు 2 అంటే క్రెడిట్. అంటే మీకు బైలో మీరు డెబిట్ ఎంట్రీస్ అన్ని రాసుకోవాలి, 2లో మీకు క్రెడిట్ ఎంట్రీస్ అన్ని రాసుకోవాలి. అయితే దీంట్లో మీకు ఏంటంటే ఇక్కడ పేమెంట్ ఆప్షన్లో కనిపిస్తుంది. మీకు పేమెంట్ ఆప్షన్ కాదు, పేమెంట్ ఆప్షన్లో చూడండి మీకు ఫస్ట్ మీకు డెబిట్ కనిపిస్తుంది. సరే మనం వరుసగా ఒక్కొక్క ఆప్షన్లోకి వద్దాము. ఇది బటన్స్లో తర్వాత ఏంటంటే మీకు F4కి వద్దాం. F4కి వచ్చినప్పటికి కాంట్రా అనేది కనిపిస్తుంది. కాంట్రా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఏంటి, మీరు క్యాపిటల్ ద్వారా క్యాష్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, కొంత క్యాష్ తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తారు. అంటే మీరు క్యాష్ దాచిపెట్టి ప్లేసెస్ వేరన్నట్టు. అంటే ₹1,00,000 వచ్చిందనుకోండి, ₹1,00,000 మీరు క్యాష్ని తీసుకొచ్చి క్యాష్ బాక్స్లో వేస్తారు. తర్వాత తెల్లారి తీసుకుని వెళ్ళైతే ఆ రోజు మధ్యాహ్నం తీసుకెళ్ళి ఒక 50,000 30,000 తీసుకెళ్ళి బ్యాంకులో వేస్తారు. అంటే మీరు స్థానాన్ని 2గా విడదీశారన్నమాట. దాని డెస్టినేషన్ మీరు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని 2 భాగాలుగా విడదీసి కొంత మీరేమో ఇమ్మీడియట్గా యూటిలైజేషన్ కోసం కొంత క్యాష్ మీ బాక్స్లో పెట్టుకుంటారు, కొంత క్యాష్ మీరు బ్యాంకులో వేసేస్తారు. సో ఇక్కడ కాంట్రా వచ్చిన అట్లనే ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, పెట్టి క్యాషియర్కి ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, లేదా బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని మన క్యాష్ బాక్స్లోకి తీసుకోవడం కానీ, ఏదైనా కానివ్వండి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాంట్రా ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్. చూడండి దీంట్లో 2తో స్టార్ట్ అయింది, అంటే క్రెడిట్తో స్టార్ట్ అయింది. మీరు ఇంకోటి గమనించారో లేదు, మనం నేర్చుకున్న విధానంలో మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో డెబిట్తో స్టార్ట్ అయ్యి క్రెడిట్తో ఎండ్ అవుతుంది అన్ని సందర్భాల్లో కూడా. ప్రతిదీ చూడండి, క్యాష్ అకౌంట్ అటార్ టు క్యాపిటల్, రమణ అకౌంట్ అటార్ టు క్యాష్, పర్చేజ్ అకౌంట్ అటార్ టు క్యాష్, అన్ని డెబిట్లో ఉన్నాయి. చూసారా, క్రెడిట్ అనేది ఎక్కడ మీకు కనపడట్లేదు. క్రెడిట్ అనేది 2వ స్థానంలో ఎండ్ స్థానంలో ఉంటుంది, బిగినింగ్ స్థానంలో ఉండేది డెబిట్. కానీ ఇక్కడ చూస్తారా, ఈ ఫస్ట్ స్క్రీన్లోనే మీకు క్రెడిట్ కనిపించింది. సో దాని గురించి మీకు కన్ఫ్యూజ్ కావట్లేదు. దీనికి ఒక సింపుల్ మెథడ్ నేను మీకు అలవాటు చేస్తాను. దాని తర్వాత F5 కనుక మీరు ఆపరేట్ చేసినట్టు పేమెంట్ ఆప్షన్, పేమెంట్ ఆప్షన్లో మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ డేటా ఆప్షన్ ఉంది. తర్వాత ఏమో మీకు ఇక్కడ బై అంటే డెబిట్, అంటే డెబిట్ ఆప్షన్ వచ్చింది చూసారా. అక్కడేమో క్రెడిట్ ఆప్షన్, ఇక్కడ డెబిట్ ఆప్షన్తో స్టార్ట్ అయింది. సో దీంట్లో పేమెంట్ ఆప్షన్లోకి వచ్చినప్పుడు మీరు అన్ని రకాల పేమెంట్స్, అంటే మీరు ఎవరికైనా పార్టీకి పేమెంట్ చేయండి, ఎక్కడైనా డిపాజిట్ కట్టండి, లేదా రెంటల్ అడ్వాన్స్ ఇవ్వండి, డీలర్షిప్ అడ్వాన్స్ కట్టండి, లేకపోతే ఎవరికన్నా స్టాఫ్ అడ్వాన్స్ ఇవ్వండి, ఎవరికన్నా లోన్ ఇవ్వండి, మీరు ఏదైనా చేయండి. దానికి అన్నిటికి మీరు ఆ పేమెంట్స్ అన్నీ కూడా వెదర్ పేమెంట్ త్రూ క్యాష్ ఆర్ పేమెంట్ త్రూ బ్యాంక్, అంటే చెక్ ద్వారా పేమెంట్ చేసినా క్యాష్ ద్వారా పేమెంట్ చేసినా కూడా ఇది ఈ బై అనే ఆప్షన్ మీకు ఎవరికైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి చెయ్యాలి అన్నారా. పేమెంట్లో మీరు జరిగేది అది. తర్వాత F6 అంటే దీనికి జస్ట్ ఆపోజిట్, అంటే అక్కడ బైతో స్టార్ట్ అయింది, ఇక్కడ మళ్ళీ 2తో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ప్రతిదీ కూడా దీనికి ఆపోజిట్ అవుతుంది. అంటే ఏ విధంగా మీకు డబ్బులు వచ్చినా, మీకు క్యాపిటల్ వల్ల రానివ్వండి, లోన్ వల్ల రానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా డిపాజిట్ మెచ్యూరిటీ వల్ల రానివ్వండి, లేదా ఎక్కడి నుంచి అప్పు తీసుకుని రానివ్వండి, లేదా ఎక్కడి నుంచి కలెక్షన్స్ వల్ల రానివ్వండి, ఏ విధంగా వచ్చినా కూడా మీకు ఆ డబ్బులన్నీ మీకు దాన్ని మీరు ఏ విధంగా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే సోర్స్ అన్నమాట, ఏ విధంగా మీకు డబ్బులు వచ్చి చేరిని అనేది ఇక్కడ ముఖ్యం. కాబట్టి మీరు ఆ బైని మామూలుగా మీరు 2ని ఇక్కడ వాడుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత F7 కనుక ఆపరేట్ చేసినట్టు ఇది జర్నల్, అంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. అంటే మీరు ఎక్కడన్నా ఒక అసెట్ని
క్రెడిట్ కొనడం కానీ అమ్మడం కానీ, లేకపోతే ఏదైనా అడ్జస్ట్మెంట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడం కానీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, ఏదైనా సరే క్యాష్తో సంబంధం లేకుండా, బ్యాంకుతో సంబంధం లేకుండా ఏదైనా కనుక మీరు ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అవన్నీ దీని ద్వారా పాస్ అయ్యాల్సి వస్తుంది. విన్నారా? అది తర్వాత మీకు F8 అంటే మీకు సేల్స్ ఆప్షన్. సేల్స్ అనేది అంటే ఈ సేల్స్ ఆప్షన్ అంటే మీకు ఓన్లీ క్రెడిట్ సేల్స్. దీంట్లో ఏ విధమైన అడ్వాన్స్లు ఏముండవు. మీరు కంప్లీట్ అరువుకి సరుకులు అమ్ముతారు, ఎవరికి అమ్ముతారో వాళ్ళు. అయితే దీంట్లో మీకు డెబిట్ క్రెడిట్ ఆప్షన్ ఎక్కడ కనపడలేదు. మీకు కనపడినప్పుడు మీకు ఏంటంటే మీకు ఇక్కడ మీకు ఈ బార్లో చూస్తే మీకు యాజ్ ఓచర్ ఉంది. యాజ్ ఓచర్ని కొడితే మళ్ళీ మీకు ఈ స్థానం వచ్చేస్తుంది. రిఫరెన్స్ మీరు ఏదైనా బిల్ నెంబర్ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బై ఆప్షన్లో వాడుకుని మిగతా అంతా మామూలుగానే ఉంటుంది. తర్వాత నేరేషన్, మీరు మామూలుగా మాన్యువల్ అకౌంట్స్లో కూడా నేరేషన్ రాస్తారు. ఇక్కడ కూడా మీరు నేరేషన్ రాయాలి. వితౌట్ నేరేషన్ అండ్ వితౌట్ ఎ డేట్ ద ఓచర్ విల్ నాట్ బి వ్యాలిడేటెడ్. దానికి ఏ వాల్యూ మీకు ఉండదు. సో అట్లనే ఏంటంటే మీకు F9 అంటే పర్చేస్, క్రెడిట్ పర్చేస్ గుర్తుపెట్టుకోండి. ఓన్లీ క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే, అంతేగాని ఎసెట్ కొనడానికి క్రెడిట్ కొనడానికి సంబంధం లేదు. ఎసెట్ కొన్నా అమ్మినా కూడా మీరు F7 వాడుకోవాలి, జనరల్ వాడుకోవాలి. కానీ ఇది వాడుకోవడానికి వీళ్ళు ఓన్లీ పర్చేస్. ఏంటంటే మీ గ్రూపింగ్లో చెప్పాను, వాట్ డూ మీన్ బై ది వర్డ్ పర్చేస్ అనే దానికి కూడా అర్థం చెప్పాను. ఒకసారి గ్రూపింగ్లోకి వెళ్ళి చదవండి. మీకు పర్చేజ్ అనే దానికి మీ పూర్తి నిడివిలో మీకు మీనింగ్ తెలిసిపోతుంది. తర్వాత ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ మీకు అన్ని స్క్రీన్లు ఒకలా లేవు. కొన్ని స్క్రీన్లు క్రెడిట్తో స్టార్ట్ అయినాయి, కొన్ని స్క్రీన్లు డెబిట్తో స్టార్ట్ అయినాయి. అయితే మరి ఈ కన్ఫ్యూజన్ ఏంటి అసలు మనకి అంటే, మనం నేర్చుకున్న విధానంలో డెబిట్తో స్టార్ట్ అయ్యి క్రెడిట్తో ఎండ్ అయింది. దీనివల్ల అకౌంటింగ్ ప్యాకేజీలో క్రెడిట్ డెబిట్ రకరకాలుగా అయింది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అనేది మీలో వచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ మీకు ఆ డౌట్ ఉత్పన్నమై ఉండొచ్చు. కానీ దీంట్లో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ ఒక ట్రాన్సాక్షన్కి క్రెడిట్ ఏమవుతుందో డెబిట్ ఏమవుతుందో మీ మైండ్లో కనుక స్టోర్ అయి ఉంటే మీరు ఇది పాస్ చేయటం ఈజీ. సరే, ఎంతమంది దీన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు? అసలు ఎంతమందికి జర్నల్ ఎంట్రీ పాస్ చేసి శక్తి సామర్థ్యాలు ఉన్నాయని కనుక మనం క్వశ్చన్ వేసుకున్నట్టయితే మళ్ళీ ఇది కూడా ఒక ఇబ్బందికరమైన విషయమే. అందుకని ఏంటంటే నేను ఒక కొత్త మెథడ్ మిమ్మల్ని అందరినీ, మీరు ఇంతవరకు ఎక్కడన్నా ఈ రోజు వరకు ఇంటర్మీడియట్ మొదలుకొని డిగ్రీ వరకు CA వరకు ఏ బుక్స్లో కనపడండి, మీరు సెర్చ్ ఇంజిన్లో వెతికినా కూడా ఇది కనపడని కొత్త టెక్నిక్ మీకు చెప్తాను. ఆ టెక్నిక్ తోటి మీరు సింపుల్గా దీంట్లో ఎవరికి అకౌంట్స్ నాలెడ్జ్ అక్కడ లేకుండా, ఏ విధమైన బేసిక్ నాలెడ్జ్ మీకు ఏమాత్రం లేకపోయినా, ఒక హౌస్ వైఫ్ కానీ, అన్ఎంప్లాయ్ కానీ, ఎంప్లాయీ కానీ, తర్వాత ఒక రిటైర్డ్ పర్సన్ కానీ, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ కానీ సింపుల్గా అకౌంట్స్ తనంతట తాను పాస్ చేయొచ్చు. అకౌంటెంట్ ఉన్నా లేకపోయినా మీ వ్యవహారాన్ని ఆపుకోకుండా నా సింపుల్ టెక్నిక్ తోటి మీరు డెవలప్ కావచ్చు. ఇవన్నీ ఇది నా టెక్నిక్ మీరు నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత ఒక 20 ఎంట్రీస్ నేను పాస్ చేసి కూడా చూపిస్తాను నా టెక్నిక్ తోటి. అప్పుడు నిజంగా నా టెక్నిక్ నిజమా కాదనేది మీకు డౌట్ ఉన్నట్లయితే, ఎంతటి విజయవంతులైనా డెబిట్ క్రెడిట్ క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళైనా మీరు దాంట్లో సింక్రనైజ్ చేసి చూడండి. అది కన్ఫర్మ్ అయితేనే దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు కామెంట్ కూడా చేయండి, మాస్టర్ మీరు చెప్పింది శుద్ధ రాంగ్, ఇది యు ఆర్ మిస్గైడింగ్ ది పీపుల్, ద లెర్నర్స్ అని చెప్పండి. లేకపోతే అభినందించాలంటే అభినందించండి, అది మీకే వదిలిపెడుతున్నాను. సరే, నా కొత్త టెక్నిక్ ఏంటంటే, గతంలో మనం తెలుసుకున్నది ఏంటి, ఇప్పుడు హిస్టారికల్ మెథడ్ అంటే ఇది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్గా క్లాసిఫై చేయండి. అకౌంట్స్లో డెబిట్ క్రెడిట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్ ఇన్ పర్సనల్ అకౌంట్స్, debit what comes in, credit what goes on the real accounts, and debit all expenses and the losses, and credit all incomes and gains in nominal account. అలాగే అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్ దట్ ఈస్ బ్రాడ్ బై అమెరికన్స్. దాన్ని ఏంటంటే జస్ట్ దీన్ని కొంత ఎక్స్టెన్షన్ చేశారు. ఈ క్లాసిఫికేషన్ 3 క్లాసిఫికేషన్స్ 5 చేశారు. దాన్ని ఎలా చేశారంటే, పర్సనల్ అకౌంట్ని క్యాపిటల్ అండ్ లైబిలిటీస్ గాను, రియల్ అకౌంట్ని అసెట్స్ గాను, తర్వాత నామినల్ అకౌంట్ని ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఈ 5 భాగాలుగా చేసి దానికి మళ్ళీ డెబిట్ క్రెడిట్ రూల్స్ పాస్ చేశారు. చూడండి, మనం 3 హిస్టారికల్ క్లాసిఫికేషన్లో పర్సనల్, రియల్, నామినల్కి 3 రూల్స్ ఉన్నాయి. ఉదానికి రిలేషన్ లేదు చెప్పిన రూల్స్ ఉన్నాయి. కానీ దీంట్లో అమెరికన్ సిస్టంలో అది
అకౌంటింగ్ ఈక్వేషన్ మెథడ్లో ఇచ్చిన రూల్ అంటే ఓన్లీ 2 రూల్సే ఉన్నాయి. ఆ రూల్ ఏంటంటే మీకు డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. అంటే అసెట్ ఎప్పుడైనా చూడండి, మీరు గమనించండి, ఏ అసెట్ అయినా క్యాష్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, గూడ్స్ కానివ్వండి, డిపాజిట్లు కానివ్వండి, ఆల్ అసెట్స్ విల్ బి డెబిట్ నేచర్డ్ వన్. ఎప్పుడు డెబిట్ అవుతాయండి, దాంట్లో మీకు డౌట్ అక్కర్లేదు. అట్లానే ఆల్ ఎక్స్పెన్సెస్ విల్ బి డెబిటెడ్. విన్నారా? ఎప్పుడు డెబిట్ ఏ ఉంటాయి అంతే. ఇది సింపుల్ లాజిక్ తెలిసినప్పుడు ఏమండి రూల్ ఏమైంది మీకు ఎందుకండి? ఎక్స్పెన్సెస్ అని తెలిస్తే డెబిట్ చేసేయండి, అట్లనే అసెట్ అని తెలిస్తే డెబిట్ చేసేయండి, సింపుల్ కదా. అంటే మనం నేర్చుకున్న దాంట్లో కొంచెం ఆలోచిస్తే మనకి ఆలోచనలన్నీ పుడితే, నాకు పుట్టడం అంటే మీ అందరికీ పుట్టే ఉండాలి ఈ ఆలోచనలు వాటికి. అట్లనే క్రెడిట్ డిక్రీజెస్, దానికి ఆపోజిట్లో డైరెక్షన్లో మనం ఎంట్రీ పాస్ చేస్తే రివర్స్ అయిపోతాయి. అంటే ఏదైతే న్యాచురల్ పొజిషన్ రివర్స్ చేసినట్టయితే మీకు మీకు వేరే ఎఫెక్ట్ వస్తుంది, నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి క్రెడిట్ డిక్రీజెస్. అట్లనే మీకు క్రెడిట్ ఇంక్రీజెస్ అండ్ క్యాపిటల్ లయబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ అండ్ డెబిట్ డిక్రీజెస్. ఈ రూల్ని వాళ్ళు అమెరికన్స్ పాస్ చేశారండి. సో ఫస్ట్ రూల్ కానీ ఈ రూల్ కానీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ రోజుకి కూడా అసలు సెకండ్ రూల్ దాదాపు చాలా మందికి తెలియదని అంటాను నేను. ఏది అమెరికన్ సిస్టంలో వచ్చిన రూలు చాలా మందికి తెలియదు. రూల్ ఎక్కడ ఉందండి మాస్టర్ అనేటోళ్ళు నేను చాలా మందిని చూస్తున్నాను, ఎందుకంటే రెగ్యులర్గా నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి. అయితే సరే, ఏదైనా కానివ్వండి, తెలుసుని కానివ్వండి, తెలియకపోవడం కానివ్వండి, ఏదైనా సరే దీంట్లో ఒక డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్లో చాలా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజన్స్ ఉండటం వల్ల ఏంటంటే జనరల్ ఎంట్రీస్ పాస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవడం వల్ల ఏంటంటే మనం సిస్టమ్ ద్వారా పాస్ అయినవ్వండి, మాన్యువల్గా పాస్ అయినవ్వండి, రిపోర్టింగ్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే జర్నలైజేషన్ అనేది ఫౌండేషన్ అండి మీకు. ఎందుకంటే పునాది గట్టిగా ఉంటేనే 10 అంతస్తులు వేసినా చెక్కు చెదరదు. లేకపోతే పునాదులు వీక్ అయితే ఇయ్యాల కాకపోయినా రేపైనా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అట్లనే జనరల్ ఎంట్రీస్ కరెక్ట్గా లేని ఏ వ్యక్తి అయినా ఒక పర్ఫెక్ట్ అకౌంటెంట్ నేను అనిపించుకోవడానికి ఆలోచించాలి. పర్ఫెక్ట్ అకౌంటెంట్ అతని జీవితంలో కాలేడు. ఎందుకంటే బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్గా లేనప్పుడు అతను నేను చాలా గొప్ప అని చెప్పుకోవడానికి ఏ విధమైన అర్హత లేదని నేను గట్టిగా చెప్పగలుగుతాను. సో ఇవన్నీ ఆలోచించిన వ్యక్తిగా, నేను చాలా సంవత్సరాల నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తిగా నేను ఒక వింతని మీ ముందు పెట్టబోతున్నాను. నేను ఏదైతే ఇప్పుడు చెప్పబోయే వింత, మీరు ఏ బుక్స్లో కానీ ఇంటర్మీడియట్ మొదలుకొని సిఏ వరకు ఏ బుక్స్ అని వెరిఫై చేయండి, ఏ రైటర్ గారు చెప్పిన బుక్స్ అని వెరిఫై చేయండి, నేను చెప్పిన పాలసీ మీకు కనపడదు. అట్లనే గూగుల్లోకి వెళ్ళి ఏ సెర్చ్ ఇంజిన్లో కొట్టండి, నాది మీకు కనపడదు. అలా నేను గొప్పని చెప్పట్లేదు, చేయంగా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆ సింపులెస్ట్ మెథడ్ని మీ ముందు పెడుతున్నాను. అంతేగాని దయచేసి నేనేదో గొప్ప, అందరికంటే గొప్పని నేను ప్రదర్శించుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడ్డా నేను సక్సెస్ అయినట్టుగా ఫీల్ అయ్యి నేను మీకు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే డెబిట్ అనే పదాన్ని ఎలా వాడుకుంటానంటే, నేను యూటిలైజేషన్ అండ్ డెస్టినేషన్ అని వాడతాను. యూటిలైజేషన్ ఏ విధంగా వినియోగం చేయనివ్వండి. ఇప్పుడు పే టు రామ, ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. పర్చేజ్డ్ ఫర్నిచర్, ఇట్ ఈస్ ఎ రియల్ అకౌంట్. పెయిడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ అ నామినల్ అకౌంట్. చూసారా, 3 అకౌంట్స్ అని 3 క్లాసిఫికేషన్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చేసి యూటిలైజేషన్ అంటే 3 రకాలుగా వినియోగం. డబ్బులు ఎట్లా జరిగింది, ఒకరికి పేమెంట్ చేయడం కోసం కానీ, లేదా డిపాజిట్ చేయడం కానీ, ఫర్నిచర్ కొనడం కోసం కానీ, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెండిచర్ చేయడం కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని యూటిలైజేషన్ హ్యాస్ టు బి డెబిటెడ్. సేమ్ యాజ్ దట్ డెస్టినేషన్ హ్యాస్ టు బి డెబిటెడ్. వాట్ ఈస్ దట్ డెస్టినేషన్ అంటే, మీకు ఇప్పుడు సపోజ్ క్యాష్ అకౌంట్ అటార్ టు క్యాపిటల్, క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్, క్యాష్ అకౌంట్ అటార్ టు దిస్ కలెక్షన్స్. అంటే క్యాష్ అకౌంట్ అటార్ టు క్యాపిటల్ అంటే ఒక పర్సనల్ అకౌంట్ రిలేటెడ్, మనకు డబ్బులు వచ్చినాయి. అట్లనే క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ నామినల్ అకౌంట్కి సంబంధించింది. అట్లనే క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్ ఆఫ్ ఓల్డ్ ఫర్నిచర్ మీకు రియల్ అకౌంట్కి సంబంధించింది. ఈ 3 కూడా మీకు డబ్బులు వచ్చిన వెంటనే మనం ఆ డబ్బులు తీసుకెళ్ళి గల్లాలో వేస్తాం, క్యాష్ బ్యాక్లో వేస్తాం. కానీ యూటిలైజేషన్ చేయమన్న తర్వాత లేటరా మనకు కావాల్సినప్పుడు ఆ డబ్బులు తీసుకుని మనం దాన్ని వినియోగించుకుంటాం. సో యూటిలైజేషన్ వేరు, డెస్టినేషన్ వేరు. అంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మీరు దాచారా, ఖర్చు పెట్టారా, ఖర్చు పెట్టిన డెబిటే, దాచిన డెబిటే. అన్నారా? తర్వాత
తర్వాత క్రెడిట్ వచ్చేటప్పటికి సోర్స్, అంటే డబ్బులు ఎలా వచ్చినాయి, క్యాపిటల్ ద్వారా వచ్చినాయా, లోన్ ద్వారా వచ్చినాయా, కలెక్షన్స్ ద్వారా వచ్చినాయా, సేల్స్ ద్వారా వచ్చినాయా, కమిషన్ ద్వారా వచ్చినాయా, మీకు ఏ రకంగా మీకు డబ్బులు రానివ్వండి, ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి సోర్స్లో క్రెడిట్ చేసేయండి. చూడండి, క్యాష్ అకౌంట్ అటార్ టు క్యాపిటల్, క్యాష్ రావడానికి కారణం ఏంటండి? క్యాపిటల్. క్యాష్ అకౌంట్ అటార్ టు సమ్ అప్పారావు, అంటే ఈ క్యాష్ రావడానికి కారణం ఏంటంటే అప్పారావు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. క్యాష్ అకౌంట్ అటార్ టు లోన్, ఈ లోను ఈ క్యాష్ రావడానికి కారణం ఏంటండి? ఈ లోన్. చూసారా, ఏ విధంగా మీకు డబ్బులు వచ్చినా ఆ రూట్ని మీరు క్రియేట్ చేస్తే సింపుల్గా చూసారా, ఈ మూడే పదాలను వాడాను: డెస్టినేషన్, యూటిలైజేషన్ అండ్ సోర్సెస్. ఈ 3 పదాలు నేర్చుకోవడం అనేది ఎవరికి కష్టం కాదు, అర్థం చేసుకోవడానికి అంతకంటే కష్టం కాదు. కాబట్టి ఏంటంటే మీరు ఈ సింపుల్ లాజిక్ని మీరు గ్రహించి దీని ద్వారా ఎంట్రీస్ పాస్ చేసి చూడండి, మీరు ఎంత ఈజీ ఫీల్ అవుతారో, టైం సేవ్ అవుతుంది, ఎంత ఈజీ ఫీల్ అవుతారో. మీరు కనుక నా పాలసీ నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి, మాస్టర్ పాలసీ బాగుందని చెప్పండి, లేకపోతే విమర్శించండి, మీ పాలసీ ఎందుకు పనికిరాదని చెప్పండి. నేను మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, బాధపడను. దాంట్లో ఇంకేదైనా మార్పు ఉందేమో, మీరు కోరిన విధంగా నేను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏంటంటే నా పాలసీని గ్రహించండి, సింపుల్గా చేయడానికి ప్రయత్నం చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేస్తే మీకు సబ్స్క్రైబ్ చేసి నాకు మెయిల్ పంపండి. నేను కావాల్సిన ఈ నోట్స్ నేను ఏదైతే చెప్పానో ఆ నోట్స్ డీటెయిల్డ్గా మీకు పంపిస్తాను. వీలైతే టెస్ట్ పేపర్స్ కూడా మీకు కావాలంటే టెస్ట్ పేపర్స్ కూడా పంపిస్తాను. మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడ వారైనా, ఎటువంటి వారైనా సింపుల్గా వితౌట్ పేయింగ్ ఎ సింగిల్ ఎన్పీ టు ఎనీబడి యూ కెన్ లెర్న్ పర్ఫెక్ట్లీ అండ్ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ టాలీ అకౌంటెంట్. మీరందరూ నా ఆలోచనని, నా కోరికని మన్నిస్తారని పదే పదే అనుకుంటూ ఇంతటితోటి ఈ లెసన్ని నేను ముగిస్తున్నాను.